జైపూర్ వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్లో ఆర్ఆర్ టీం 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటిలో కూడా అద్భుతమైన ఆల్రౌండ్ షో కనపరిచి ముంబై టీంను చిత్తు చేశారు. సో విజయం అయితే రాజస్థాన్ టీంను ప్లే ఆఫ్స్కు చాలా వరకు తీసుకువెళ్ళిపోయింది. వాళ్ళు ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో 14 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లో వాళ్ళకి ఇంకా ఆడేందుకు 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. సో ఇప్పుడు రాజస్థాన్ టీం తమకు మిగిలిన 6 మ్యాచ్లో ఒక్కటి గెలిచినా చాలు ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. బట్ అఫ్కోర్స్ ప్రజెంట్ వాళ్ళ గోల్ వేరేలా ఉంటుంది. అదేంటంటే పాయింట్స్ టేబుల్లో టాప్ 2లో ఉండడం. ఎందుకంటే టాప్ 2లో ఉన్న టీమ్స్ క్వాలిఫైర్ 1 ఆడొచ్చు. ఒకవేళ క్వాలిఫైర్ 1 ఓడిపోతే మళ్ళీ ఎలిమినేటర్ ఆడొచ్చు. సో ఫస్ట్ ఇయర్ ఇప్పుడైతే రాజస్థాన్ టీం టాప్ 2లో ఉండేందుకు చాలా గట్టి పునాది వేసుకున్నారు. అదే ముంబై టీం విషయానికి వస్తే వాళ్ళు ఇన్కన్సిస్టెన్సీ అలానే కొనసాగుతుంది. ఈ మ్యాచ్లో ఓడిపోవడం వాళ్ళకి బిగ్గెస్ట్ సెట్ బ్యాక్. ఎందుకంటే ఈ సీజన్లో ఇది వాళ్ళకి 5వ ఓటమి. సో ఇప్పుడు ముంబై టీం అయితే 6 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో 7వ స్థానంలో ఉన్నారు. బట్ వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే మిగిలిన 6 మ్యాచ్లు 5 గెలవాలి. కానీ ప్రజెంట్ వాళ్ళు ఆడుతున్న ఫామ్తో 6 మ్యాచ్లు 5 మ్యాచ్లు గెలవడం అంటే చాలా కష్టమైన పనే. సో ఈ మ్యాచ్లో ఓటమి ద్వారా అయితే ముంబై టీం తమ మీద తాము ఇంకా ఎక్కువ ఒత్తిడి పెంచుకున్నారు. 8 మ్యాచ్లో ఆర్ఆర్ టీం విజయానికి 2 బిగ్ రీజన్స్. ఒకటి సందీప్ శర్మ, 2 యశస్వి జైస్వాల్. సో వీళ్ళిద్దరు కూడా కంప్లీట్లీ ముంబై టీం అవుట్ ప్లే చేసి ఆర్ఆర్ టీంకి విజయాన్ని అందించారు. మరి ముఖ్యంగా సందీప్ శర్మ ఇంజరీ నుంచి కంబ్యాక్ ఇచ్చి రేంజ్లో బౌలింగ్ చేస్తాడని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అతను బ్రేక్ తీసుకుని వచ్చిన బౌలర్లా కాకుండా ఏదో మంచి రిథంలో మంచి ఫామ్లో ఉన్నట్టు బౌలింగ్ చేశాడు. సో సందీప్ శర్మ అయితే తన 5 పవర్తో ముంబై టీంలో స్టార్టింగ్లో దెబ్బకొట్టాడు, అలాగే ఎండింగ్లో దెబ్బకొట్టాడు. దీనివల్ల టీమ్ స్కోర్ 200 వరకు వెళ్ళలేకపోయింది. ఇక బ్యాటింగ్లో చూసుకుంటే జైస్వాల్ సెంచరీ. సో ఈ సీజన్లో రాజస్థాన్ టీం కంటిన్యూస్గా విజయాలు సాధిస్తున్నప్పటికీ వాళ్ళైతే జైస్వాల్ ఫామ్ విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నారు. మెయిన్లీ జైస్వాల్ చూసుకుంటే తన ఆడిన గత 7 మ్యాచ్ల్లో 6 సార్లు పవర్ ప్లేలో అవుట్ అయిపోయాడు. సో T20 వరల్డ్ కప్కు ముందు తన ఫామ్ మీద అయితే చాలా ఆందోళన కలిగింది. బట్ అన్ని క్వశ్చన్ మార్క్స్కు అతనైతే ఒక అద్భుతమైన సెంచరీ కొట్టి సమాధానం ఇచ్చాడు. మెయిన్లీ సెంచరీని మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎదురుగా పెట్టి కొట్టాడు. సో T20 వరల్డ్ కప్ దృష్ట్యా రోహిత్ మరియు కోహ్లీ ఓపెనింగ్ చేయబోతున్నారు, జైస్వాల్ బ్యాకప్ ఓపెనర్ ఉండబోతున్నాడు అని చెప్పి రూమర్స్ గట్టిగా వస్తున్నాయి. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ జైస్వాల్ యొక్క పూర్ ఫామ్. బట్ ఈ సెంచరీతో జైస్వాల్ ఓపెనింగ్ రేస్లోకి మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఖచ్చితంగా అతనికి T20 వరల్డ్ కప్లో ప్లేయింగ్ లెవెల్ ఉండేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా పెరిగాయి. సో మనం ఎప్పుడు చెప్పుకునేదే ఫామ్ ఈస్ టెంపరీ బట్ క్లాస్ ఈస్ పర్మనెంట్. అండ్ అది అగైన్ ప్రూవ్ అయింది. ఈ మ్యాచ్లో జైస్వాల్ తన క్లాస్ బ్యాటింగ్తో ఒక ఎదిరిపోయి సెంచరీ కొట్టాడు. 8వ మ్యాచ్ విషయానికి వస్తే సర్ప్రైజింగ్లీ ఎంఐ టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. అండ్ దీనికి జస్టిఫికేషన్గా హార్దిక్ పాండ్యా ఏం చెప్పాడంటే సెకండ్ హాఫ్లో డ్యూ తక్కువ పడుతుందని చెప్పాడు. సో ఈ డిసిషన్ అయితే కొంతవరకు సర్ప్రైజింగ్ అనిపించింది. ఇప్పటివరకు గ్రౌండ్లో చూసుకుంటే గత 2 మ్యాచ్లో కూడా చేసింగ్ చేసిన టీంలే గెలిచాయి. బట్ ముంబై టీం సర్ప్రైజింగ్లీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. కానీ సంజు శాంసన్ చూసుకుంటే చాలా క్లియర్ మైండ్ సెట్తో ఉన్నాడు. ఈ పిచ్ ఫస్ట్ హాఫ్లో బౌలర్స్కు కొంచెం అనుకూలిస్తుంది, సెకండ్ హాఫ్లో బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారుతుందని చెప్పాడు. అండ్ ఎగ్జాక్ట్లీ అలాగే జరిగింది. సో సంజు శాంసన్ పిచ్ను ప్రాపర్గా రీడ్ చేస్తే హార్దిక్ పాండ్యా మిస్రీడ్ చేసినట్టు అనిపించింది. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే మనం ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నట్టే జరిగాయి. రాజస్థాన్ టీంకి కుల్దీప్ సేన్ ప్లేస్లో సందీప్ శర్మ వచ్చాడు. అలాగే ముంబై టీం నెహాల్ వదేరా మరియు నవాంతో శరణ్ తీసుకొచ్చారు. బట్ ఎనివే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్న ముంబై టీంకి అస్సలు మంచి స్టార్ట్ రాలేదు. స్టార్టింగ్లో రోహిత్ శర్మ ఒక బౌండరీ కొట్టినప్పుడు అదైతే అంత కన్విన్సింగ్ అనిపించలేదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ రోహిత్ శర్మ ఫస్ట్ ఓవర్లోనే ఒక భారీ షాట్కి ఎత్తించి తన వికెట్ని కోల్పోయాడు. సో ఇదైతే నిజంగా చాలా డిసప్పాయింట్ చేసే విషయం. మెయిన్లీ రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ ఫస్ట్ ఓవర్లోనే స్లాగ్ ఆడడం అనేది చాలా రేర్గా చూస్తాం. అఫ్కోర్స్ అగ్రెసివ్గా ఆడతాడు, బట్ బాల్ని ఇప్పుడు కూడా స్లాగ్ చేయడు, టైం చేయడానికి చూస్తాడు. బట్ ఈ మ్యాచ్లో బౌల్ట్ మీద ఆధిపత్యం కోసం ఒక వైల్డ్ స్వింగ్ చేశాడు, అదైతే కంప్లీట్లీ మిస్ అయింది. ఇన్ఫాక్ట్ అయితే ఇంకా పేస్ అండ్ స్వింగ్కు బీట్ అయ్యాడు. సో రోహిత్ శర్మ అయితే చాలా ఎర్లీగా భారీ షాట్కి ఎత్తించి బాల్ని గాల్లోకి లేపాడు. అండ్ సంజు శాంసన్ ఒక మంచి క్యాచ్ తీసుకున్నాడు. దీంతో మరోసారి బౌల్ట్ ఖాతాలో రోహిత్ శర్మ వికెట్ చేరిపోయింది. ఇక బౌల్ట్ తర్వాత సందీప్ శర్మ నిజంగా పవర్ ప్లేలో మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. సో గత సీజన్ నుండి చూసుకుంటే రాజస్థాన్ టీం ఎక్కువగా సందీప్ శర్మను డెత్ బౌలర్గా యూజ్ చేసుకుంటుంది. బట్ అంతకుముందు అతను స్ట్రెంత్ చూసుకుంటే అతను ఒక పవర్ ప్లే బౌలర్. అండ్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్లో తన ఓల్డ్ స్ట్రెంత్ని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. మెయిన్ ఎక్స్ట్రా గేమ్ ట్రై చేయకుండా ప్రాపర్ లైన్ అండ్ లెంత్లో బౌలింగ్ చేశాడు. సో ఇషాన్ కిషన్ మరియు సూర్యకుమార్ యాదవ్ అయితే సందీప్ శర్మ విక్టిమ్స్. వీళ్ళిద్దరు కూడా అతని పేస్ను సరిగ్గా అంచనా వేయలేకపోయారు. నార్మల్గా బౌల్ట్ అన్నట్టు అతను కూడా ఆడదామని ట్రై చేశారు. బట్ ఆ లో పేస్ కారణంగా డిసీవ్ అయిపోయి తమ వికెట్లను కోల్పోయారు. ఎస్పెషల్లీ స్కై చూసుకుంటే షాట్ని ఎర్లీగా ఆడేశాడు, బట్ బాల్ మాత్రం లేట్గా బ్యాట్ మీదకి వచ్చింది. సో ఎండ్లో బౌల్ట్ 135-140 స్పీడ్తో వేస్తుంటే మరో ఎండ్లో సందీప్ శర్మ 120 స్పీడ్తో బౌలింగ్ చేసేవాడు. దీనివల్ల ముంబై బ్యాట్స్మెన్ స్టార్టింగ్లో పేస్కి అడ్జస్ట్ కాలేకపోయారు. సో ముంబై టీం అయితే స్టార్టింగ్ 3.1 ఓవర్స్లోనే 20 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయింది. అండ్ ఎగ్జాక్ట్లీ ఇలాంటిది ప్రీవియస్గా 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కూడా చూసాం. పవర్ ప్లేలో బౌల్ట్ మరియు బర్గర్ దెబ్బకి ముంబై టీం చాలా వికెట్లు కోల్పోయింది. అండ్ ఈ మ్యాచ్లో కూడా అదే రిపీట్ అయింది. బట్ 3 వికెట్లు పడిపోయిన తర్వాత ఎంఐ టీం ఒక ప్రయోగం చేసింది. మహమ్మద్ నబీని నెంబర్ 4లో బ్యాటింగ్ పంపారు. ఇదైతే లైట్గా వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అతను 17 బంతుల్లో 23 పరుగులు చేశాడు. మెయిన్లీ పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో ఆవేష్ ఖాన్ బౌలింగ్ను బాగా ఫేస్ చేశాడు. సో అతని క్యామియో కారణంగా అయితే ముంబై టీం పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయినప్పటికీ 45 పరుగులు చేయగలిగింది. అయితే ఆ టీంకి అసలైన మూమెంటం తీసుకొచ్చింది మాత్రం నెహాల్ వదేరా మరియు తిలక్ వర్మ. ఇద్దరు యంగ్స్టర్స్ మిడిల్ ఓవర్స్లో అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ ముంబై టీం మ్యాచ్ పవర్ ప్లే మరియు డెత్ ఓవర్స్ కంటే మిడిల్ ఓవర్స్లోనే గట్టిగా బ్యాటింగ్ చేసింది. సో ముంబై టీంకి మంచి స్టార్ట్ రాకపోయినా వాళ్ళిద్దరు మాత్రం ఆర్ఆర్ బౌలర్స్ మీద చాలా ప్రెజర్ పెట్టారు. ఎస్పెషల్లీ నెహాల్ వదేరా ఈ సీజన్లో తన ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పటికీ ఫియర్లెస్ బ్యాటింగ్ చేశాడు.
24 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు. మిగిలిన అతని ఇన్నింగ్స్లో 4 సిక్సర్లు ఉన్నాయి. సో వదిలే తిన్నాళ్ళు తనని బెంచ్ మీద వార్మ్ చేశారని కసి ఏంటో తెలియదు కానీ చితక్కొడేశాడు ఈ మ్యాచ్లో. ఇక తిలక్ వర్మ చేసుకున్న అతనికి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. మిగిలిన అతని బ్యాటింగ్లో చాలా మెచ్యూరిటీ కనిపించింది. ముంబై టీం 52 పరుగులకి 4 వికెట్లు కోల్పోయినప్పుడు ఇన్నింగ్స్ని రీబిల్డ్ చేసే బాధ్యత తీసుకున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్లో ఒక ఎండ్లో వదిరా బాగా ఆడుతుంటే అతనికి స్ట్రైక్ని ఇచ్చేవాడు. సో ఒక టీం అలా ఇనిషియల్గా వరుస పెట్టి వికెట్లు కోల్పోయినప్పుడు ఖచ్చితంగా ఒక బ్యాట్స్మెన్ ఇన్నింగ్స్ని గైడ్ చేయాలి అని తిలక్ వర్మ ఎగ్జాక్ట్లీ అదే చేశాడు. చాలా చిన్న ఏజ్లో కూడా మంచి మెచ్యూరిటీతో బ్యాటింగ్ చేశాడు. సో వీళ్ళిద్దరు కలిసి అయితే జస్ట్ 8.4 ఓవర్స్లోనే ఏకంగా 99 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ ముంబై టీంని చాలా సాలిడ్ పొజిషన్లో పెట్టింది. మెయిన్లీ ఓవర్ నెంబర్ 16 వచ్చేసరికి ఆ టీమ్ స్కోర్ చూసుకుంటే 151 for 4. సో ఈ స్టేజ్లో కనుక ముంబై టీం లాస్ట్ 4 ఓవర్స్లో ఒక 50 రన్స్ కొట్టినా ఈజీగా 200 టోటల్ వస్తుంది. మెయిన్లీ వాళ్ళ దగ్గర టిమ్ డేవిడ్ మరి హార్దిక్ పాండ్యా లాంటి బ్యాట్స్మెన్ ఇంకా బెంచ్ మీద ఉన్నారు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ముంబై టీం చాలా స్ట్రాంగ్గా కనిపించింది. బట్ అగైన్ ట్రెంట్ బోల్ట్ మరియు సందీప్ శర్మ జోడి వీళ్ళిద్దరూ పవర్ ప్లేలు ఏదైతే చేశారో మళ్ళీ డెత్ ఓవర్స్లో కూడా అదే రిపీట్ చేశారు. బోల్ట్ 17 ఓవర్లో వచ్చి 10 వికెట్ తీసుకున్నాడు. అలాగే తర్వాత సందీప్ శర్మ చూసుకుంటే లాస్ట్ ఓవర్లో మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. ఎస్పెషల్ ఆవేష్ ఖాన్ తను వేసిన స్టార్టింగ్ ఓవర్స్లో ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ డెత్ ఓవర్స్లో మాత్రం చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. సో మరోసారి అయితే ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా డిసప్పాయింటింగ్ బ్యాటింగ్ చేశాడు. ఆ టీమ్ యంగ్స్టర్స్ మంచి ప్లాట్ఫామ్ సెట్ చేసి ఇస్తే అతను డెత్ ఓవర్స్లో మూమెంటం మొత్తం కోల్పోయేలా చేశాడు. 10 బంతుల్లో 10 పరుగులు చేశాడు. మెయిల్ ఆవేష్ ఖాన్ వేసిన ఒక ఫుల్ టాస్ బాల్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. సో నేను ఇప్పుడు హార్దిక్ పాండ్యా గురించి చెప్తే చాలా మంది నువ్వు హార్దిక్ పాండ్యా ఆడమని కామెంట్స్ పెడతారు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఓవర్ ది ఇయర్స్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా ఫినిషింగ్ క్యాపబిలిటీస్ తగ్గిపోయాయి. అతను ఇంతకు ముందులా గేమ్స్ని ఫినిష్ చేయలేకపోతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడితే అయితే ఇంకొక మ్యాచ్లో అనుకుంటా 3 సిక్స్లు కొట్టి గేమ్ని ఫినిష్ చేశాడు. బట్ మిగతా అన్ని మ్యాచ్లో కూడా తను చాలా స్ట్రగుల్ అయ్యాడు. సో హార్దిక్ పాండ్యా మోస్ట్లీ ఇప్పుడు నెంబర్ 4, నెంబర్ 5 బ్యాట్స్మెన్గా మారిపోయాడు. నెంబర్ 6 and 7లో వచ్చి గేమ్ని ఫినిష్ చేసే అబిలిటీస్ తగ్గిపోయాయి. తను ఇనిషియల్గా టైం తీసుకుని క్రీజ్లో సెట్ అయిన తర్వాత భారీ షాట్లు కొట్టగలుగుతున్నాడు. సో నెహల్ వద్ర అవుట్ అయిన తర్వాత ముంబై టీం స్కోరింగ్ రేట్ చాలా పడిపోయింది. ఇన్ఫాక్ట్ వాళ్ళు లాస్ట్ 4 ఓవర్స్లో కొట్టింది కేవలం 28 రన్స్ మాత్రమే. మిగిలిన చివరి ఓవర్లో సందీప్ శర్మ ఆల్ గన్స్ ప్లేజింగ్. ఈసారి తన పేస్ వేరియేషన్ మరియు లెంత్ వేరియేషన్తో ముంబై బ్యాట్స్మెన్ బాల్తో కొట్టించాడు. సో లాస్ట్ ఓవర్లో చూసుకుంటే సందీప్ శర్మ ఫస్ట్ 2 బాల్స్కి 2 వికెట్లు తీశాడు. తిలక్ వర్మ మరియు కాజియాన్ పెవిలియన్కి పంపాడు. అలాగే తర్వాత టిమ్ డేవిడ్కి రన్స్ ఇవ్వకుండా లాస్ట్లో అతను వికెట్ కూడా తీశాడు. సో మొత్తంగా చివరి ఓవర్లో సందీప్ శర్మ 3 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. దీనివల్ల ముంబై టీం స్కోర్ 180 కూడా దాటలేకపోయింది. సో ఫస్ట్ ఈ మ్యాచ్లో అయితే ముంబై టీం సందీప్ శర్మకు ప్రిపేర్ అయినట్టు కనిపించలేదు. వాళ్ళు ఈ మ్యాచ్లో ఎక్కువగా ఆర్ఆర్ స్పిన్నర్స్ మరియు బోల్ట్కి ప్రిపేర్ అయ్యారు. బట్ సందీప్ శర్మ అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చి ముంబై టీంని షేక్ చేశాడు. సో ఓవరాల్గా చూసుకుంటే సందీప్ శర్మ తన 4 ఓవర్స్లో కేవలం 18 రన్స్ మాత్రమే ఇచ్చి 5 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఐపీఎల్ ఆర్ఆర్ టీం తరపున ఇది 3rd బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్. అలాగే ఫస్ట్ టైం ఒక ఆర్ఆర్ బౌలర్ ముంబై టీం మీద 5 పర్ తీయడం జరిగింది. సో డెఫినెట్లీ మ్యాచ్లో సందీప్ శర్మ అయితే ముంబై బ్యాట్స్మెన్ స్పీడ్కి ఎప్పటికప్పుడు బ్రేక్ వేశాడు. ఇక అతని తోడు బోల్ట్ కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఇనీషియల్గా పవర్ ప్లేలో మంచి బౌలింగ్ చేశాడు. అలాగే డెత్ ఓవర్స్లో కూడా బాగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 32 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సో ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరు బౌలింగ్ పార్ట్నర్షిప్ అయితే ఆర్ఆర్ టీంకి బాగా వర్కౌట్ అయింది. వాళ్ళ స్పిన్నర్స్తో పాటు ఆవేష్ ఖాన్ ఫెయిల్ అయినప్పటికీ ఆ టీం ముంబై టీంను 179 రన్స్ కట్టడి చేశారంటే దానికి మెయిన్ రీజన్ వీళ్ళిద్దరు బౌలింగే. ఇక చాలు చూసుకుంటే ఈ మ్యాచ్లో తీసిన 1 వికెట్ ద్వారా ఖరీదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. అదేంటంటే ఐపీఎల్ హిస్టరీలో 200 వికెట్లు తీసిన ఫస్ట్ బౌలర్గా నిలిచాడు. ఎనివే ఆర్ఆర్ టీం చేజింగ్ విషయానికి వస్తే వాళ్ళు అసలు ఎక్కడా కూడా తడబడినట్టు కనిపించలేదు. మెయిల్ ఇనిషియల్గా జైస్వాల్ మరియు బట్లర్ ఇద్దరు కూడా అద్భుతమైన స్టార్ట్ ఇచ్చారు. పవర్ ప్లేలోనే 61 రన్స్ కొట్టారు. అలాగే ఫస్ట్ వికెట్ చూసుకున్న 74 రన్స్ పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో ఈ మ్యాచ్లో అయితే ఫామ్లో లేని జైస్వాల్ ఫస్ట్ ఓవర్ నుండి చాలా కంఫర్టబుల్గా బ్యాటింగ్ చేసినట్టు అనిపించింది. మెయిన్లీ పవర్ ప్లేలో 2 ఓవర్లు బౌమరా వేసినప్పటికీ అతను బౌలింగ్ని బాగా ఫేస్ చేశారు. సో మనం బ్యాటిల్ వీడియోలో చెప్పుకున్నాం ఆర్ఆర్ టాప్ 4 బ్యాట్స్మెన్ అనేది బౌమరాకి చాలా మంచి రికార్డు ఉందని. బట్ ఈ మ్యాచ్లో వాళ్ళు మాత్రం ఆ రికార్డ్ని ఎక్కడ కూడా బెటర్ కానివ్వకుండా చేశారు. అసలు బౌమరాకు 1 వికెట్ కూడా ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చూసుకుంటే ఆర్ఆర్ టీం 1 వికెట్ మాత్రమే కోల్పోయి చేజింగ్ని కంప్లీట్ చేశారు. సో వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టే జైస్వాల్కి ఇంపార్టెంట్ సెంచరీ కొట్టాడు. ఇప్పుడు అతను కొట్టిన సెంచరీ అయితే వరల్డ్ కప్ ప్లేయింగ్ 11 కాంబినేషన్లో ఒక పెద్ద డైలమా క్రియేట్ చేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్లో జైస్వాల్ 6 ఎయిటింగ్ ఎబిలిటీ వేరే లెవెల్లో ఉంది. ఇంగ్లాండ్ సిరీస్లో ఎలా అయితే బౌలర్స్ మీద అథారిటీ చూపించి 6 రన్లు కొట్టాడో ఈ మ్యాచ్లో కూడా సేమ్ టు సేమ్. అసలు ముంబై బౌలర్స్ని కంప్లీట్గా డామినేట్ చేస్తే ఒక కమెండబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 60 బాల్స్లోనే 104 రన్స్ కొట్టి నాట్అవుట్గా నిలిచాడు. సో జైస్వాల్కి చూసుకుంటే అయితే ఐపీఎల్లో తనకి 2వ సెంచరీ అంటే 2 కూడా ముంబై టీం మీద వచ్చాయి. అలాగే అతను కొట్టిన 2 సెంచరీలు కూడా అండర్ 23 ఏజ్లో వచ్చాయి. ప్రజెంట్ జైస్వాల్ ఏజ్ చూసుకుంటే కేవలం 22 ఇయర్స్ మాత్రమే. సో ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో ఏ బ్యాట్స్మెన్ కూడా ఇంత ఎంగేజ్లో ముంబై టీం మీద 2 సెంచరీలు కొట్టడం జరగలేదు. అది ఫస్ట్ టైం ఇది పాసిబుల్ అయింది. ఇక జైస్వాల్తో పాటు బట్లర్ మరియు శాంసన్ కూడా చాలా మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడారు. మెయిన్ ఇనిషియల్గా చెప్పుకున్నట్టే బట్లర్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. 25 బంతులు 35 పరుగులు చేశాడు. అలాగే తర్వాత శాంసన్ చూసుకున్న చాలా వరకు సెకండ్ మిడిల్ ఇన్నింగ్స్ ఆడాడు. 28 బంతులు 38 పరుగులు చేశాడు. మెయిన్ చివరిలో చూసుకుంటే జైస్వాల్ 95 రన్స్ మీద ఉన్నప్పుడు 17th ఓవర్లో సంజు శాంసన్ 2 4లు కొట్టాడు. దీంతో టార్గెట్ అనేది బాగా క్లోజ్గా వచ్చేసింది. జైస్వాల్ సెంచరీ కంప్లీట్ అవుతలేదని చెప్పి డౌట్ పడ్డాం. బట్ 18th ఓవర్లో చూసుకుంటే సంజు శాంసన్ రియలైజ్ అయ్యాడు. ఇద్దరు కూడా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా సింగిల్స్ తీస్తూ జైస్వాల్ సెంచరీని ఫినిష్ చేశారు. సో అప్పటిగా ఆర్ఆర్ టీం చాలా స్ట్రాంగ్ పొజిషన్ ఉంది కాబట్టి లాస్ట్లో ఇది పాసిబుల్ అయ్యింది. మెయిన్లీ శాంసన్ క్యాప్టెన్గా జైస్వాల్ సెంచరీని ఫినిష్ చేయడం కోసం చివరిలో తన అగ్రెషన్ కంట్రోల్ చేసుకుని బ్యాటింగ్ చేశాడు. ఇక ముంబై బౌలింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో బౌమరా ఫెయిల్ అయ్యాడు అండ్ వాళ్ళ బౌలింగ్ మొత్తం ఫెయిల్ అయింది.
సో ఎప్పుడైతే బుమ్రా మంచిగా బౌలింగ్ చేసేవాడు అప్పుడు ముంబై టీం బౌలింగ్ కాస్త కూస్త మెరుగ్గా కనిపించేది. బట్ ఈ మ్యాచ్లో అతను 4 ఓవర్స్లో 37 రన్స్ ఇచ్చాడు. దీంతో వాళ్ళ బౌలింగ్ మొత్తం కంపు అయిపోయింది. ఇన్ఫాక్ట్ వాళ్ళ బౌలింగ్ కంటే ఫీల్డింగ్ వరస్ట్గా ఉందని చెప్పుకోవాలి. మ్యాచ్ యొక్క క్రూషియల్ టైంలో 2 ఇంపార్టెంట్ క్యాచ్లు మిస్ చేశారు. సో 2 క్యాచ్లు కనుక తీసుకుని పరిస్థితి వేరేలా ఉండేది. అట్లీస్ట్ ముంబై టీం ఇంత దారుణంగా ఓడిపోకుండా లాస్ట్ ఓవర్ వరకైనా మ్యాచ్ని తీసుకెళ్లేవారు. అలాగే ముంబై టీం గ్రౌండ్ ఫీల్డింగ్ చూసుకుని అంత ఇంప్రెసివ్గా లేదు. సో ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాగున్నప్పటికీ వాళ్ళ ఫీల్డింగ్ మాత్రం బాగోలేదు. ఇని విక్టరీ అయితే ఆర్ఆర్ టీంకి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చే విక్టరీ. లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇదే గ్రౌండ్లో 5 మ్యాచ్లు ఆడితే 1 మాత్రమే గెలిచి 4 ఓడిపోయారు. బట్ ఇయర్ చూసుకుంటే 4 గెలిచి 1 మాత్రం ఓడిపోయారు. సో వాళ్ళు కనుక ఇదే మూమెంటం నెక్స్ట్ 2 మ్యాచెస్లో కూడా కంటిన్యూ చేస్తే 10 మ్యాచ్లు ముగిసినప్పటికీ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. చూడాలి మరి వాళ్ళు ఇదే మూమెంటంని క్యారీ చేస్తారా లేదా అనేది.